హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జర్నీ అఫీషియల్. సో ఈరోజు ఏంటంటే ఆటో పొద్దున్న వచ్చాను 10 గంటలకు, ఆల్మోస్ట్ అరౌండ్ 10కి వచ్చాను. 10 or 11 అవుతుంది. 10 నుంచి 12 దాకా ఖాళీ కూర్చున్నా. ఫస్ట్ డ్రాప్ వచ్చింది, అది కూడా 250 కొడితే ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా. వాళ్ళు రాంగ్ లొకేషన్ పెట్టేది. కానీ ఒక్కొక్కసారి గాయస్ ఆటో మీద కొంతమంది ఎట్లుంటారంటే ఆటో బుక్ చేసుకుంటారు, మనం పికప్ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని వాళ్ళని దింపేటప్పుడు వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళిపోయిన తర్వాత దింపుతాం కదా. అదే డెస్టినేషన్ పాయింట్ కాడ మనం ఆటో ఆపినప్పుడు ఇక్కడ కాదు బాబు కొంచెం ముందుకని చెప్పి 4-5 గల్లీలు తీసుకోతారు ఫ్రెండ్స్. 4-5 గల్లీలు తీసుకోపోయిన తర్వాత ఒక 10 రూపాయలను యాడ్ చేసి ఇవ్వచ్చు కదా సార్, మీరు రాంగ్ లొకేషన్ పెట్టారు కదండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు డెస్టినేషన్ పాయింట్ కాడ ఆపి మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినా కష్టమే, మళ్ళీ వాళ్ళ ఇంటికాడ దింపేటప్పుడు ఒక 10 రూపాయలు అడుగుతాం చూడండి. అప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారంటే వీడు ఎందుకు అడుగుతుండో అని చూస్తారు. కానీ వాళ్ళకి తెలియని పాయింట్ ఏంటంటే వాళ్ళు పెట్టిన డెస్టినేషన్ పాయింట్ దగ్గర మనం రీచ్ అయిన తర్వాత మన బాధ్యత ఏంది, మనం దింపేయాలి. కానీ వాళ్ళు ఏమంటారంటే పక్కనే బాబు ఇంకొంచెం ముందుకు పోవాలి, లొకేషన్ ఇక్కడ వరకే తీసుకుంది, మేము ఏం చేయలేకపోతున్నామో అని అంటారు. అప్పుడు సరే ఇక కస్టమర్ అడిగింది కదా అని మనం అక్కడి వరకు వెళ్తాం. కానీ కొంతమంది ఒక్క రూపాయి అడిగినా సరే రూపాయి ఇయ్యరు ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 146 రూపాయలు అయిందనుకోండి, ఒక 4 రూపాయలు కూడా కలిపియ్యారు. 4 రూపాయలు ఇంత దారుణం ఉంటుంది తెలుసా. వాళ్ళని అడిగిన తర్వాత కూడా ఇయ్యరు, అడిగినా ఇయ్యరు, అడగకపోయినా ఇయ్యరు. కానీ డెస్టినేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత కూడా ఒక 4 గల్లీలు అవతలే దింపించుకుంటారు. ఇది ఎంత దారుణం ఫ్రెండ్స్. కస్టమర్లు గిట్ట కొంచెం అర్థం చేసుకోవాలి. మరి ఇంత ఘోరంగా చేయొద్దు ఆటో వాళ్ళని. ఇప్పుడు మీ పాయింట్లో మిమ్మల్ని దింపేయాలి, అసలు మా బాధ్యత అయితే. అప్పటికి మేము ఓకే చేసుకొని మీ పెట్టిన లొకేషన్ కాకుండా ఇంకొక 4 గల్లి అవతల మీ ఇంటి గుమ్మ ముందు దింపుతున్నప్పుడు ఆ ఆటో వాడికి ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు కదా. అందులో ఏం నష్టం అవుతుంది చెప్పండి. కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్.